ప్రపంచంలో ఏదైనా రీమోడబుల్ మళ్ళీ చేయొచ్చు కావాలనుకుంటే, ల్యాండ్ మాత్రం చేయలేము సార్. ల్యాండ్ మాత్రం చేయలేము. అది అంటిల్ అన్లెస్ రీసేల్ అవుతే తప్ప. లేదండి, కొనడమే కాదు, మీరు చూసుకుంటే ఇప్పుడు లోపలికి వెళ్తే తెలుస్తుంది మనకి. మనం బయట ఉన్నాం కాబట్టి మనకి ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుందో నాకు చాలా మందికి తెలియదు. ఒక్కసారి ఎవరైనా వెళ్తే తెలుస్తుంది. అక్కడ చాలా వరకు పనులు మొదలయ్యాయి. స్కిల్ యూనివర్సిటీ అయితే 7 ఫ్లోర్స్ వరకు కట్టేస్తున్నారు. నమస్తే అందరికీ. నేను ఈరోజు రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి 14 ఎకర్స్ వెంచర్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వెంచర్ వచ్చేసి మనకి ఫ్యూచర్ సిటీకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. సాగర్ హైవేకి అయితే కేవలం 3 minutes to 5 minutesలో రీచ్ అవుతామండి. మన దగ్గర వచ్చేసి శ్రీకాంత్ సార్ ఉన్నారు, కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు. సార్ దగ్గర ప్రతి ఒక్క డీటెయిల్స్ అంటే వెంచర్ గురించి, కంపెనీ గురించి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి, ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా శ్రీకాంత్ సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సార్ దగ్గర మాట్లాడేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి బెస్ట్ రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దాని ద్వారా మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. మన ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇండిపెండెంట్ హౌజెస్ వీడియోస్, 3 BHK 2 BHK వీడియోస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఓపెన్ ఫ్లాట్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా సార్ దగ్గర అయితే డీటెయిల్స్ తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్ సిటీ లొకేషన్లో ఒక మంచి రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు మా వ్యూవర్స్కి మీ కంపెనీ తరఫున రావడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి క్లియర్గా చెప్పండి, అసలు ఎన్ని ఎకర్స్లో రావడం జరిగింది, మన కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు, మన కంపెనీ యొక్క MD సార్ ఎవరు, ఏంటన్న విషయం క్లియర్గా చెప్పండి. హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్. నేను వచ్చేసి అధిరాన్ గ్రూప్తో లాస్ట్ 15 yearsతో ఉన్నాను. అధిరాన్ గ్రూప్ స్థాపించి 2 years అవుతుంది. కానీ ఆ MD గారు వినీతారెడ్డి మేడం వచ్చేసి 32 years నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో. ఓకే. ఆమె 20 years మార్కెటింగ్ చేసి తర్వాత 10 years యాజ్ ఏ CEOగా చేశారు ఒక కంపెనీకి. తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి 2 years అవుతుంది అధిరాన్ స్థాపించి. ఓకే. ఈ 2 yearsలో అధిరాన్ గ్రూప్ తరఫు నుంచి ఎన్ని వెంచర్స్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి, కంప్లీట్ అవ్వడం జరిగింది? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వారాహి కౌంటీ వచ్చేసి 5th వెంచర్ అండి అధిరాన్ గ్రూప్కి. పెట్టుబడి పెట్టిన వారికి రిటర్న్స్ తొందరగా వస్తాయో ఆ విధంగా చూసి ఇది 5th వెంచర్ అండి చేసింది వారాహి కౌంటీ అని. సార్, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఈ వెంచర్ వేయడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా మన వ్యూవర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయన్న విషయం డీటెయిల్గా చెప్పండి. ఈ వెంచర్ ఇక్కడ వేయడానికి కారణం అంటే ఇప్పుడు సాగర్ హైవేకి చూసుకుంటే 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మనకు 3 to 3.5 kilometers డిస్టెన్స్లో ఉంటాము. ఓకే. ఇంకోటి ఈ సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ రోడ్ అనమాట ఇది. ఓకే. అంటే ఇక్కడ ఉన్న ఈ రోడ్ వచ్చేసి శ్రీశైలం రోడ్ హైవే నుంచి ఇటువైపు ఉన్న శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ రోడ్. ఎస్. ఓకే. అదే కాకుండా ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ కి లోపలే ఉంటాం మనం. ఓకే. రీజనల్ రింగ్ రోడ్ మన సైట్ నుంచి ఎగ్జాక్ట్ గా 3.5 to 4 kilometers ఉంటుంది. 3.5 to 4 kilometers ఉండడమే కాకుండా ఎగ్జిట్ కూడా మనకి ఈ రోడ్డుకే వస్తుంది అనమాట. ఓకే. సాగర్ హైవేలో ఒక ఎగ్జిట్ వస్తే మనకు మాడుగుల విలేజ్ కి ఒక ఎగ్జిట్ వస్తుంది. ఓకే. అది ఆ ఎగ్జిట్ మన సైట్ ముందు నుంచి వెళ్తుంది అనమాట. ఓకే. అంటే అదొకటి అడ్వాంటేజ్, అదొక అడ్వాంటేజ్ నిజంగానే. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి సో ఇది రెండింటి మధ్యలో ఉండడము, దాంతో పాటు రోడ్ ఫేసింగ్ ఉండడం అనే అడ్వాంటేజ్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ ఫ్యూచర్ సిటీ నియర్ బై ఉంది కాబట్టేసి ఫ్యూచర్ సిటీ యొక్క ఇన్ఫాక్ట్ మన వెంచర్ మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయం. ఫ్యూచర్ సిటీకి నియర్ బై అంటే ఫ్యూచర్ సిటీకి ఎగ్జాక్ట్ గా 2.5 kilometers డిస్టెన్స్ లోనే ఉంటాం మనము. ఇంకోటి మెయిన్ గా వచ్చేసి మనకి మాల్ హైలైట్ అనమాట ఇక్కడ. ఓకే. మాల్ వచ్చేసి మీకు మన సైట్ నుంచి హార్డ్లీ 6 kilometers ఉంటుంది. ఓకే. 3 kilometers మనం హైవేకి ఎక్కుతాము, 3 kilometers అక్కడ నుంచి మాల్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మీరు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి గేట్ నెంబర్ 2 దానికి దగ్గరలో ఉన్నామని చెప్పారు కదా. అవునండి. ఎంత డిస్టెన్స్ ఉందని చెప్పండి. ఎగ్జాక్ట్లీ తక్కల్పల్లి గేట్ నుంచి మన సైట్ 12 kilometers వస్తుందండి. హార్డ్లీ 12 to 15 kilometers, ఎంత స్లోగా నడుపుకున్నా బండిని. ఓకే. హార్డ్లీ 12 to 15 kilometers లోపు మనం సైట్లో ఉంటాము. తక్కల్లపల్లి గేట్ అనేది ఇప్పుడు ఎలాగైతే మనకు కందుకూరు నుంచి ఫ్యూచర్ సిటీ గేట్ 1 ఉందో అలా సాగర్ హైవేకి గేట్ 2 అని చెప్పొచ్చు మనం దాన్ని. ఓకే. మన సైట్కి ఎగ్జాక్ట్గా 2.5 kilometersలో థీమ్ పార్క్, ఇప్పుడు ఎలాగైతే వంతారా అని ఫారెస్ట్ ఉందో, అది జూ ఉందో, అదేవిధంగా మన రిలయన్స్ వాళ్ళు మన ఫ్యూచర్ సిటీలో నైట్ సఫారీ అంటాం కదా, ఆ నైట్ సఫారీ ఫస్ట్ ఇండియాలో మన దగ్గరే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే. అది మన సైట్కి 2.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సార్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకైతే రీసెంట్ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టడము, ఇక్కడ ఇన్వెస్టర్స్ని తీసుకురావడం, కంపెనీస్కి ల్యాండ్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది. అంటే లాస్ట్ టైం నుంచి కూడా చాలా జరుగుతుంది. అంటే లాస్ట్ గవర్నమెంట్స్, ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఇంకొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి స్పీడ్గా వర్కులు చేస్తున్నారు కదా. సో ఈ ఫ్యూచర్ సిటీలో ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అన్న విషయం చెప్పండి.
ఎంప్లాయ్మెంట్ అంటే లక్షల్లో వస్తుందండి. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఫార్మాసిటీకి సంబంధించి అయినా సరే, స్కిల్ యూనివర్సిటీకి అయినా సరే, మళ్ళీ చాలా వరకు అండి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు దాంట్లో. ఫిలిం స్టూడియోస్ కూడా వస్తున్నాయి ఫ్యూచర్ సిటీలో. అండ్ ఇక్కడ ఒకటి క్రికెట్ స్టేడియం కూడా రాబోతుంది. ఎస్ గచ్చిబౌలి స్టేడియం కంటే, ఉప్పల్ స్టేడియం కంటే కూడా పెద్ద స్టేడియం, ఏషియాలోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం రాబోతుంది మన ఫ్యూచర్ సిటీలో. ఓకే, సో ఇవన్నీ వస్తున్నాయి. దాంతో పాటు వచ్చేసి మనకు ఈ ఏఐకి సంబంధించినటువంటి కూడా ఇలా చూసుకుంటే మనకి కంపెనీస్ చాలా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశాయి, ల్యాండ్ అయితే కొని పెట్టారు. సో దాంతో లేదండి, కొనడమే కాదు, మీరు చూసుకుంటే ఇప్పుడు లోపలికి వెళ్తే తెలుస్తుంది మనకి. మనం బయట ఉన్నాం కాబట్టి మనకి ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. ఒక్కసారి ఎవరైనా వెళ్తే తెలుస్తుంది. అక్కడ చాలా వరకు పనులు మొదలయ్యాయి. స్కిల్ యూనివర్సిటీ అయితే 7 ఫ్లోర్స్ వరకు కట్టేస్తున్నారు. ఓకే, అది ఎప్పుడైనా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతో పాటు అక్కడ వచ్చేసి ఆల్రెడీ అమెజాన్ డేటా అది ఫ్యూచర్ సిటీ గేట్ కి ఆపోజిట్ లో అమెజాన్ డేటా సెంటర్ ఉంది. దాన్ని మళ్ళీ ఎక్స్పాన్షన్ కూడా ఫ్యూచర్ సిటీలో చేయాలనేసి ప్రపోజల్ ఉంది. ఓకే, ఆల్రెడీ పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ అయితే మనకు లాస్ట్ టైం గవర్నమెంటే క్రియేట్ చేసి పెట్టారు. అది ఫ్యూచర్ అప్పుడు ఫార్మాసిటీ అనేసి అనుకున్నారు కదా, దానికోసమే అప్పట్లో చేసిన పవర్ గ్రిడ్ ని దాన్ని ఇప్పుడు వాడుకుంటున్నాం దాన్ని. ఓకే, ఇప్పుడు మనమైతే ఇక్కడ ఫ్యూచర్ సిటీ దగ్గర ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంటుంది, అక్కడ ల్యాండ్స్ ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొనుక్కుంటే వాళ్ళకి లాభాలు వస్తుందన్న విషయం మీరు చెప్పడం జరిగింది కదా. ఒకసారి మన వెంచర్ గురించి ఎన్ని ఎకర్స్ లో ఉంది, ఎన్ని గజాల ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ రావడం జరిగింది, అసలు ఎలా డెవలప్మెంట్ చేశారన్న విషయం క్లియర్ గా డీటెయిల్ గా చెప్పండి. మన వెంచర్ వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఓకే, ఇది 14 ఎకరాలు ఉంది. ఓకే, 199 ప్లాట్లు ఉన్నాయి దీంట్లో. ఓకే, ఆల్రెడీ 199లో మనం గత లాస్ట్ 60 డేస్ కూడా అవ్వలేదు. ఈ థర్డ్ వస్తే 60 డేస్ అవుతుంది లాంచ్ చేసి. ఓకే, అప్పుడే ఆఫ్ ద వెంచర్ అనుకోవచ్చు మనం. మోర్ దెన్ 80 ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఓకే, సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా డిసిజన్ తీసుకొని ఒకసారి సైట్ విజిట్ చేసి మీ డిసిజన్ తీసుకోండి. ఎందుకంటే మంచి ప్లాట్స్ అయిపోతాయి. ప్రపంచంలో ఏదైనా రీమోడబుల్ మళ్ళీ చేయొచ్చు కావాలనుకుంటే, ల్యాండ్ మాత్రం చేయలేము. అది అంటిల్ అన్లెస్ రీసేల్ అవుతే తప్ప. ఓకే, అయితే ఇక్కడ వెంచర్ లో ఎన్ని ఫీట్ల రోడ్ సార్? ఇదైతే పెద్దగా, ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి మీకు 40 ఫీట్, ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 33 ఫీట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఎన్ని గజాల ఓపెన్ ప్లాట్స్ మీరు? 150 గజాల నుంచి మొదలెట్టుకొని 300 గజాల పై వరకు ఉన్నాయండి. ఓకే, ఎవరి బడ్జెట్ కి అనుగుణంగా ఆ సైజెస్ కావాలనేసి ఇలా పెట్టుకున్నాం మేము. ఓకే సార్, ఇక్కడ వచ్చేసి లైక్ ఏ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్? ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి ఎక్కువ, వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. ఓకే, నార్త్ ఫేసింగ్ లో కూడా ఉన్నాయి. దాంతో పాటు మీరు పార్కులు ఉంటుంది కదా సార్, డిటిసిపి నామ్స్ ప్రకారంగా పార్కులు చేయడం అయితే జరిగింది. అండ్ రెండోది వచ్చేసి మనకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా రావడం జరిగింది సార్, నేనైతే చూడడం జరిగింది. అవునండి, గేటెడ్ కమ్యూనిటీ వైజ్ గా మనము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇచ్చాం దీనికి. దాంతో పాటు పవర్ సంబంధించినటువంటి వర్క్ అయితే అన్ని అయిపోయాయండి. మాక్సిమం మనకు డిటిసిపి నుంచి ఏదైతే నామ్స్ ఉంటుందో అవన్నీ కూడా పనులు జరిగిపోయాయి. రోడ్స్ అయినా, డ్రైనేజ్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ అయినా. వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి కనపడుతుంది. ఓకే సార్, ఇక్కడ నేను రాగానే చూసాను, డ్రోన్ విజువల్స్ కూడా చూస్తున్నాండి. పక్కనే వచ్చేసి మనకు ఒకటి ఎగ్జిస్టింగ్ హౌజెస్ ఉన్నాయి సార్. అవునండి, అది మనకి విలేజ్ కి ఆనుకునే నర్సైపల్లి అని చెప్పేసి విలేజ్ ఉంది. ఓకే, మన లేఅవుట్ కూడా ఆ గ్రామ పంచాయత్ అండర్ లోనే వస్తుంది. ఓకే, ముందుకు వెళ్తే చూస్తే ఒక 1/2 కిలోమీటర్ దాటితే మనకి కొలుకులపల్లి అనే విలేజ్ వస్తుంది. ఓకే, సాగర్ హైవే నుంచి మనం లోపలికి స్టార్ట్ అవుతే 1.5 కిలోమీటర్ దాటిన తర్వాత కొలుకులపల్లి అని ఉంటుంది. అది 1 కిలోమీటర్ పొడవు ఉంటుంది, పెద్ద విలేజే. అవును సార్, చిన్నగా ఏం లేదు. రీసెంట్ డేస్ లో అయితే ఉన్నటువంటి పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి మెట్రోస్ రావడం జరిగింది. దాంతో పాటు బుల్లెట్ ట్రైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. అవునండి, ఆల్రెడీ మన హైదరాబాద్ అనేది బుల్లెట్ ట్రైన్ కి ఎలిజిబుల్ అయింది, అంటే తెలంగాణ స్టేట్. ఇప్పుడు వచ్చేసి మనకి ముంబై నుంచి హైదరాబాద్ కి, హైదరాబాద్ నుంచి అమరావతి, అమరావతి నుంచి చెన్నైకి ఉంది. సో ఇక్కడ ఈ లొకేషన్ లో ఎటువైపు నుంచి వెళ్తుంది, వెళ్ళేటువంటి దానికి మనం ఎంత డిస్టెన్స్ లో ఉన్నాం చెప్పండి. ఖచ్చితంగా బుల్లెట్ ట్రైన్ అనేది సాగర్ రోడ్ నుంచే వెళ్తుంది, అది కూడా మాల్ వైపు నుంచే వెళ్తుంది. ఓకే, నేను అది కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన అధిరాన్ గ్రూప్ వాళ్ళది మల్కీజ్గూడెం అని యాచారం దగ్గర ఇంకో లేఅవుట్ ఉందండి. ఓకే, ఆ యాచారం దగ్గర ఉన్న లేఅవుట్ కి పక్కనే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో రీసెంట్ గా బుల్లెట్ ట్రైన్ వాళ్ళు సాయిల్ టెస్ట్ చేశారు. ఓకే, సో అది చేయడమే కాకుండా మాల్ దగ్గర దానికి ఒక స్టాప్ వస్తుందని విన్నాను, పేపర్లో వచ్చింది, నేను చెప్పడం కాదు. నేను ఏది చెప్తున్నదాన్ని కూడా పేపర్లో వచ్చిందే, న్యూస్ వచ్చింది. చెప్తున్నారండి. అండ్ దాంతో పాటు వచ్చేసి మనకి ఏదైతే బందర్ పోర్ట్ సంబంధించినటువంటి
రోడ్ కూడా వస్తుందని చెప్పారు సార్. అంటే మన దగ్గర ఒకటి డ్రై పోర్ట్ కూడా వస్తుందని చెప్పారు. అది అవునండి వచ్చేసి మనకి సిటీకి దగ్గరలో ఉన్నటువంటి మాల్ ఏదైతే ఉందో అవునండి అవునండి చూజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. కరెక్ట్. సో ఒకసారి చెప్పండి అసలు ఎట్లా రాబోతుంది? ఇవన్నీ రావడం ద్వారా నెక్స్ట్ 4-5 ఇయర్స్‌లో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ యొక్క రేట్స్ ఎలా పెరుగుతాయి? ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళకి 4-5 ఇయర్స్‌లో ఎంతవరకు వాళ్ళు లాభాలు తీసుకోవచ్చు అన్న విషయం చెప్పండి. ఇప్పుడు బందర్ పోర్ట్ నుంచి మనకి ఒక రోడ్ వస్తుంది, 12 లైన్ రోడ్ వస్తుంది కదా. ఓకే. ఆ 12 లైన్ రోడ్డు వచ్చేసి మాల్ దగ్గర యార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లయితే వైజాగ్లో షిప్ యార్డ్ ఉందో మనకి, ఓకే. అలాగే మనకి డ్రై పోర్ట్ యార్డ్ అంటారనమాట దీన్ని. ఓకే. ఆ డ్రై పోర్ట్ యార్డ్ వచ్చేసి మాల్ దగ్గర, మాల్ సర్కిల్లో వస్తుంది. ఓకే. మాల్ దగ్గర వస్తుంది. Yes. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకవైపు చూసుకుంటే మనకి ఫ్యూచర్ సిటీ సంబంధించినటువంటి ఏరియా ఉంటుంది. ఇంకొక వైపు మాల్ చూసుకుంటే మాల్ ఉంటుంది. దాంతో పాటు బుల్లెట్ ట్రైన్ ఉంటుంది. బందర్ పోర్ట్ యార్డ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ ఉన్నాం. Yes. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు ఈ వెంచర్ కి. అవునండి. ఎందుకంటే రానున్న 5 ఇయర్స్లో రేట్స్ అప్రిసియేషన్ మాత్రం చాలా షూటప్ అవుతాయండి. ఓకే. ఇప్పుడు కొనే వాళ్ళే అదృష్టవంతులు అనుకోవాలి. ఓకే. అయితే నేను ఇంకొక విషయం సార్, ఇక్కడ మన వెంచర్ ముందు నుంచి ఏదైతే రోడ్ ఉందో రోడ్లో సిటీ బస్సెస్ వెళ్ళడం జరుగుతుంది. సో అవునండి. ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఐఎస్ సదన్ నుంచి మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మాడుగులకి విలేజ్కి బస్సు ఉందండి. ఓకే. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి బస్సు ఉంటుంది. మన విలేజ్ ఏమంటారు, వెంచర్ దాటుతానే బస్ స్టాప్ కూడా ఉంది, నర్సాయపల్లి నర్సాయపల్లి విలేజ్. దగ్గర. అంటే ఇట్లా చూసుకున్నట్లయితే ఎవరైనా వెంచర్ దగ్గరికి రావాలన్నా వెళ్ళాలన్నా ఉడకంగా బస్ కన్వీనియంట్ కూడా ఉందండి. ప్రైవేట్ ఆటోలు కాకుండా బస్సు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుందో అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ తొందరగా ఉంది. డెవలప్మెంట్ తొందర అవుతుంది. దాంతోపాటు మనం కొన్నటువంటి ఫ్లాట్స్ యొక్క రేటు కూడా తొందరగా పెరుగుతాయి. కాబట్టి ఈ అవకాశం అయితే అస్సలు మిస్ చేసుకోకండి. అదరన్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి వారాహి కౌంటీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన శ్రీకాంత్ సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక లాస్ట్గా రేటు గురించి తెలుసుకుందాం సార్. అసలు ఎంత చెప్తున్నారు గజం చెప్పండి. 12,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నామండి, కానీ లాంచింగ్ ఆఫర్లో 11,000కే ఇస్తున్నాము. అదే కాకుండా ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఎవరైనా ఓకే ఎట్ ఏ టైం పెట్టలేము అంత డబ్బులు అనుకునే వాళ్ళు ఈఎంఐ ఆప్షన్లో వెళ్ళొచ్చు. ఓకే. ఇదైతే ఒక మంచి అవకాశం సార్. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల బ్యాంక్ లోన్స్ ఎలిజిబిలిటీ ఉండరు. సో అలాంటి వాళ్ళకి ఒక అసెట్ కొనాలి అంటే ఇట్లా ఈఎంఐ ఆప్షన్ చాలా రేర్గా ఉంటాయి. అది కూడా అప్రూవ్డ్ వెంచరు, రేరా రిజిస్టర్డ్ వెంచరు, డిటిసిపి అప్రూవల్ ఉన్నట్టు వెంచరు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఉన్నటువంటి వెంచరు. కాబట్టి ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మిస్ కాకుండా స్క్రీన్ పైన ఉన్నటువంటి శ్రీకాంత్ సార్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసిన తర్వాత మీ డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ విజిటింగ్ గురించి కంపెనీ నుంచి వెహికల్ ఉంటుందన్న విషయం కూడా చెప్పండి. కంపెనీ నుంచి వెహికల్ ఉంటుందండి, పిక్ అండ్ డ్రాప్ చేస్తాము. మీరు కంపెనీ ఒక్కసారి విజిట్ చేస్తే అక్కడ మనం అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుని అక్కడ నుంచి సైట్ విజిట్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడైతే మనము క్లబ్ హౌస్ ఏరియాకి రావడం జరిగింది. ఇది సెంటర్ ఆఫ్ ద వెంచర్లో ఉంది. అసలు ఎన్ని గజాలలో రావడం జరిగింది? ఇక్కడైతే చూస్తే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇట్లాంటి డెవలప్మెంట్ అంతా ఉడకంగా మనకి ఒక ఫామ్ హౌస్ దగ్గర ఉంటుంది, ఒక పెద్ద హెచ్ఎండిఏ వెంచర్లో ఉంటుంది. మీరు డిటిసిపిలో ఇవ్వడం అనేది చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే మీరు అన్నట్లుగా మేడంకి ఏదైతే మంచి ఎక్స్పీరియన్స్ 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేడం గారు ఉన్నటువంటి కంపెనీ అని చెప్పారు కదా, ఒకసారి ఎన్ని గజాలలో రావడం జరిగింది? సో ఇంత నీట్గా మీరు ఎందుకు ఇంత చేస్తున్నారో, ఇక్కడ కస్టమర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అన్న విషయం కూడా, అంటే దీని ద్వారా ఎట్లా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అన్న విషయం చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఫామ్ హౌస్ కాదండి, క్లబ్ హౌస్. అవును సార్. డిటిసిపి లేఅవుట్లో యూజువల్గా క్లబ్ హౌసెస్ ఇయ్యరు, కానీ మేడం గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి మేడం గారు డిజైన్ చేయడం జరిగింది. ఇది అవును సార్. 1000 గజాల్లో ఉంటుందండి ఇది క్లబ్ హౌస్. అవును. దీనికి చుట్టూ కాంపౌండ్ ఇచ్చారు. అవునండి. దాంతో పాటు చిల్డ్రన్స్ ప్లే ఏరియా డెవలప్ చేస్తారు. అవునండి. ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ ఇచ్చాము. స్విమ్మింగ్ పూల్ అండ్ ఇక్కడ వచ్చేసి మీరు బెడ్రూమ్స్ అని కూడా చెప్పారు. అవునండి. పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి, కింద కిచెన్ హాల్ ఇచ్చాము. పైన ఉండాలి అనుకున్నా స్టే చేసేలాగా డిజైన్ చేసామండి. అంటే వాళ్ళకి లైక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి ఉండే విధంగా మీరు అన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తారు. ఓకే. ఇది వచ్చేసి మంచి రిసార్ట్ అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. ఈ అవకాశం అయితే అసలు మిస్ చేసుకోకండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్.